ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, బ్రహ్మానుభవమే పరమపురుషార్థమని జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో సుస్పష్టముగా బోధ చేశారు. వేదాంతము యొక్క మర్మము తెలియవలనన్నా శృతి యుక్తి అనుభవము సార్వత్రిక పూర్ణానుభవమే మనకు ఉండవలెను. కాబట్టి ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస, ఈ ధర్మ జిజ్ఞాసకు బ్రహ్మ జిజ్ఞాసకు ఉన్న తారతమ్యమేమి, వ్యత్యాసమేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. అయితే ధర్మ జిజ్ఞాస అనేది జైమిని మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలు. వీటినే పూర్వమీమాంస అంటారు. మీమాంస అంటే విచారణ అని అర్థం. 2000కు పైగా ధర్మసూత్రాలను రచించాడు జైమిని మహర్షి పూర్వమీమాంసలో. యజ్ఞం ఎలా చేయాలి, పుణ్యకర్మలు ఎట్లా ఆచరించాలి, సమారాధనలు ఏ విధంగా చేయాలి, సత్కర్మలు ఆచరించే విధానాన్ని అంతా పొందుపరచి ఈ ధర్మసూత్రాలలో పూర్వమీమాంసలో మనకు అందజేశాడు జైమిని మహర్షి. మరణించిన తర్వాత ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సత్కర్మలు ఆచరించినటువంటి పుణ్యాత్ములకు, పండితులకు అందరికీ కూడా బ్రహ్మోపాసన చేసేటువంటి వారు మరి ఉత్తరాయణ పుణ్యకాలంలో క్రమముక్తి, ఆ దశమద్వారము కూడా ప్రాణాన్ని వదిలివేసి సత్యలోకాన్ని చేరుకుంటారు. అక్కడ ఇలాంటి సాధకులు ఆత్మానుభవాన్ని పొందేదానికి అక్కడ బ్రహ్మదేవుడు వారికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారని చెప్పి శృతి ప్రమాణం. ఇది క్రమముక్తి. ఈ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారికి ముక్తి ఆలస్యం అవుతుంది. బ్రహ్మదేవుని 1000 మహాయుగాలు గడవగానే ప్రళయకాలంలో వీళ్ళందరూ కూడా విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పడం జరిగినది. ఉత్తరాయణ పుణ్యకాలమున పయనించిన యోగి తిరిగి జన్మకు రాడు, ముక్తి ఆలస్యం అవుతుంది అని చెప్తుంది. అయితే మనకు పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ పూర్వమీమాంసకు భాష్యాన్ని రచించారు శబరస్వాములు వారు. 2000కు పైగా ధర్మసూత్రాలను జైమిని మహర్షి రచిస్తే వాటికి భాష్యాన్ని రచించాడు శబరస్వామి. అందుకే అది శబర భాష్యమైనది. మరి 555 సూత్రములకు, బాదరాయణ సూత్రములకు భాష్యాన్ని రచించారు. ఈ భాష్యము శంకర భాష్యమైనది. శబర భాష్యము, శంకర భాష్యము. మరి ఉత్తరమీమాంసలో మనకు తెలపడమేమనగా, నీవు పుణ్యకర్మలు చేసి మరణించిన తర్వాత ముక్తి కాదు, శృతి యుక్తి అనుభవము, జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితిని అనుభవానికి తెచ్చుకోవడం. మరి ఏదైనా మనం తెలుసుకోవాలంటే శాస్త్రమే ప్రమాణము, పరమ ప్రమాణం. ఆ ఉపనిషత్తులే పరమ ప్రమాణం. ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. ధర్మ జిజ్ఞాస అనగా, మరి జిజ్ఞాస అనే శబ్దానికి అర్థాన్ని ఏమిచ్చారు మన పూర్వీకులు అంటే, జిజ్ఞాస అంటే
తెలుసుకోవాలని ఇచ్ఛ, పరమాత్మను తెలుసుకోవాలనే ఇచ్ఛ, ధర్మకార్యాలను ఏ విధముగా చేయాలనేటువంటి ఇచ్ఛ, బ్రహ్మ జిజ్ఞాస. ఈ బ్రహ్మ జిజ్ఞాస మనకు ఎక్కడొస్తుందంటే ఉత్తరమీమాంసలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు వ్యాసుల వారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాసలో మనకు అనుభవం వెంటనే సద్గురువుల ద్వారా వస్తుంది. శ్రవణ మననాదులు చేసే సమకాలంలోనే ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని చెప్పి, ఆత్మానుభవం ఎందు నెలకొని ఉంటారు అని చెప్పి మనకు శాస్త్రములే ప్రసిద్ధములై బోధిస్తున్నవి. మరణించిన తర్వాత ముక్తి కాదు, సర్జ్యోముక్తి, జీవన్ముక్తి. ముక్తి అనగా విడుదల, తన స్వస్థితి యందు తాను చేరిపోవుట, తాను బ్రహ్మముగా మిగిలిపోవుట, ఇందులో ఉన్న పరమార్థం. కాబట్టి ఇక్కడ పురుషతంత్రము, వస్తుతంత్రము. పురుషతంత్రము ధర్మ జిజ్ఞాస, వస్తుతంత్రము బ్రహ్మ జిజ్ఞాస. పురుషతంత్రము అంటే పురుషుడు చిత్తం మీద ఆధారపడినటువంటిది. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఒక గ్రామానికి వెళ్ళాలి అంటే గుర్రం మీద వెళ్ళవచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా సైకిల్ మీదుగా వెళ్ళొచ్చు, లేదా పూర్తిగా ఆపేయవచ్చు. ఇది తాను ఇష్టం ఉంటే చేయవచ్చు, లేకుంటే ఆపవచ్చు. కానీ ధర్మ జిజ్ఞాస అనేటువంటిది మాత్రం ఇలాగే చెప్పడం జరిగినది. కానీ బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటిది వస్తువు ఎలా ఉన్నదో అలా గుర్తించడమే. అసలు గుర్తించడం కూడా కాదు అంటుంది శాస్త్రం, అనుభవానికి తెచ్చుకోవడం. మరి మన కంటి ముందు గోవు ఉన్నది, మన కన్ను ఏ విధమైనటువంటి దోషము లేదు. ఆ గోవు పైన మన దృష్టి పడగానే ఇక్కడ వెంటనే ఇది గోవు అని తెలుసుకోమని ఎవరు, ఇది ఆవు తెలుసుకోమని ఎవరు విధించనక్కర్లేదు. ఆ గోవు యొక్క జ్ఞానం, ఆవు యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి ఇది వస్తుతంత్రము, వస్తువు ఎలా ఉంటే అలా అనుభవానికి రావడం. పురుషతంత్రము, పురుషుని బుద్ధి మీద ఆధారపడినటువంటిది పురుషతంత్రం. దీన్నే కర్తృతంత్రము అంటారు. కాబట్టి ఇక్కడ మనం సూక్ష్మంగా గుర్తించాలి. ఇక్కడ వస్తువు అనగా వాస్తవం అని ఒక అర్థము, సత్యం అని ఒక అర్థము, యథార్థం అని మరొక అర్థము. అసలు బ్రహ్మమే వాస్తవము, సత్యము, వస్తువు. ఇక్కడ తన స్వరూపాన్ని కేవలము ఆ అనుభవవేద్యమై తానుగా మిగిలిపోవడమే. ఏదో ఉపాసన చేసి పొందేటువంటి అంశం కాదు ఇక్కడ చెప్పబడినటువంటిది. మరి బ్రహ్మోపాసనని, అసంగ్రోపాసనని, అంశోపాసనని, ఉపాసనలు అనేక విధముగా చెప్పడం జరిగినది. మనకు ఉపనిషత్తుల్లోనే కొన్ని ఉపనిషత్తులు ఉపాసనా మార్గాన్ని చెప్పాయి. తక్కువేం కాదు, మనం తక్కువగా ఆలోచించనక్కర్లేదు. బ్రహ్మోపాసన, సగుణోపాసన, నిర్గుణోపాసన, ఇలా ఉపాసనలన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఉపాసన అంటే దగ్గర, పదే 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 హృదయములో భావన చేయడం, మనసులో చింతించడం. ఒక ఇష్టదేవతను, మన ఇష్టదేవతను పదే పదే ఆపాదమస్తకమంతా చింతించడం, ఇది ఉపాసనే అవుతుంది. ఇక్కడ వస్తుతంత్రము అన్నాం కదా, ఇది వస్తుతంత్రము అంటే ఉపాసన కాదు, వాస్తవం, వస్తువు యొక్క యథార్థ స్వరూపం. వస్తువు అనగా ఏమి? ఇక్కడ తన స్వరూపమే, బ్రహ్మమే. కాబట్టి ఈ బ్రహ్మమును ఉన్నది ఉన్నట్టుగా అనుభవానికి తెచ్చుకొని బ్రహ్మముగా మిగిలిపోవడమే, దర్శించడం కాదు. దర్శిస్తే రెండవుతుంది. మరి పరబ్రహ్మ సాక్షాత్కారం అని చెప్పారు కదా, ఆత్మ సాక్షాత్కారము అనే మనకు శబ్దాలు వింటూ ఉంటాం కదా, అవి ఆరంభ దశలో సాధన సౌలభ్యము కొరకు అలా చెప్పడం జరిగినదే. కానీ ఇక వస్తువును దర్శించడము అంటే ఇక్కడ రెండు వస్తువులు ఉన్నప్పుడే మనకు సాధ్యమవుతుంది. రెండు పదార్థాలు లేవుగా, ఉన్నది ఒకే ఒక అంశం కదా. అది రెండో పదార్థమే లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించడం కాదు, పరమాత్మగా మిగిలిపోవడం. కాబట్టి పురుషతంత్రము, వస్తుతంత్రము. పురుషతంత్రము అనేటువంటిది పురుషుని యొక్క చిత్తం మీద ఆధారపడినటువంటిది. వస్తుతంత్రము అనగా వాస్తవము, వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని కేవలము శృతుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. కాబట్టి ఉపాసన చేసి ఏదో లోకానికి వెళ్ళడం లాంటిది కాదు ముక్తి. అది మరి ఏదో ఉపాసన చేసి పొందితే అది కాలగర్భంలో పోతుంది. కాబట్టి ఇక్కడ యజ్ఞం చేశాము, దేవతా సుఖాలను పొంది దేవలోకానికి వెళ్ళాము.
పుణ్యము క్షీణించగానే మళ్ళా భూలోకంలో సదాచారమైన కుటుంబంలో జన్మించవలసి వస్తుంది. ఇలా పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం, ఇలా పుట్టడము చావడము అనేటువంటి వలయములో చిక్కుకోకుండా ఇప్పుడే ఇక్కడే మరి మనము వస్తుతంత్రమైనటువంటి ఆ స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, తన స్వరూపాన్ని రెండూ ఒకటేనని సర్వాత్మ భావన పొందడం, ఏకాత్మ భావన పొందడం, బ్రహ్మముగా మిగిలిపోవడం. అందుకనే జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో బ్రహ్మానుభవమే పరమపురుషార్థము అన్నారు. వేదాంతము యొక్క మర్మాన్ని తెలుసుకొనుటకు ఈ సార్వత్రిక పూర్ణానుభవమే ఎంతైనా మనకు అవసరము, ప్రామాణికమై నిలుస్తుంది అని చెప్పారు. కాబట్టి ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, ఎవరైనా సరే అందరికీ కూడా నేనున్నాను అనేటువంటి అనుభవం అందరికీ ఉన్నది. మరి జాగ్రత్తావస్థలో ఉంది అనుభవము, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో లేదు కదా అని అంటారు. సుషుప్తిలో లేకపోతే నిద్రపోయిన తర్వాత నేను హాయిగా నిద్రపోయినాను అనేటువంటి అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అది మేలుకున్న తర్వాత కదా చెప్తున్నాం అంటున్నారు కొంతమంది సాధకులు. అనుభవించిన వాడే కదా మేలుకున్న తర్వాత చెప్పగలుగుతాడు. నిన్నటి రోజున ఒక సభకు వెళ్ళాము. అక్కడ అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేశారు మహానుభావులు. మరి ఈరోజు మనం వేరే వాళ్ళతో చెప్తున్నాం కాబట్టి అనుభవించిన పదార్థమే మనము చెప్పగలుగుతున్నాం, ఏదైనా అనుభవించినటువంటిదే చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఇది స్మృతి అంటారు చాలామంది, అంటే గుర్తు చేసుకోవడం. స్మృతి కాదు. స్మృతి అని అంటే దేశము, కాలము, సమయము ఇవన్నీ ఉండాలి. కాబట్టి సాక్షి అనుభవం అంటారు మహానుభావులు. సాక్షి అనుభవమే మనకు సుషుప్తిలో ఉంది, జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సర్వకాల సర్వావస్థల యందు, సర్వే సర్వత్ర ఎప్పుడు కూడా ఉన్నది సాక్షి యొక్క అనుభవమే. కాబట్టి సాక్షి లేక ఇంకొక పదార్థము లేదు. ఏమి ఉండాలన్నా సాక్షి లేక ఇంకొకటి లేదు. ప్రమాణము, ప్రమేయము. ఇక్కడ ప్రమా అంటే జ్ఞానం, జ్ఞానం అంటే సాక్షి, ప్రమేయము తెలియబడుతూ ఉన్నది మనకు. దృక్కు, దృశ్యము, ఆత్మ, అనాత్మ, జ్ఞాత, జ్ఞేయము, విషయి, విషయములు, క్షేత్రము, క్షేత్రజ్ఞ, చైతన్యము, జడము. ఇట్లా మనకు మరి వేదాంతము ఇన్ని కోణాలలో మనకు ప్రబోధించినది. ఈ సూక్ష్మార్థాన్ని మనం గుర్తించాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఏ ధ్యానం చేయాలన్నా నేననేటువంటి స్పందన ఉండాలి. ఆ ఉనికి ఉంటేనే నేను రెండో ప్రక్రియ అయిన ధ్యానం చేస్తున్నాను. జపం చేయాలి. జపం చేయాలంటే స్పృహ ఉండాలి. స్పృహ ఉంటేనే మనం జపం చేస్తాం. ఏదైనా గానం చేయాలి. గానం చేయాలంటే కూడా ఆ ఎరుక ఉండాలి. గానం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, కీర్తన పాడాలన్నా అన్నిటికీ ముందుగానే ఉండబడినటువంటి మన స్వరూపం ఒకటి ఉండాలి. నేననేటువంటి స్వరూపం ఉంటేనే ఇంకొక కార్యాన్ని నేను చేయగలుగుతున్నాను అనేటువంటి సూక్ష్మార్థాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఉపాసనలన్నీ పరమాత్మ తనకన్నా వేరుగా ఉండాడనేటువంటి దగ్గర నుండి మొదలవుతాయి. ఈ ఉపాసన ఎందుకు పెట్టారు మన పూర్వీకులైన మహాత్ములు అంటే అందరికీ ఇంతటి సామర్థ్యము, ఇంతటి యోగ్యత ఉండదు. మనోబుద్ధులు సంసిద్ధతను పొంది ఉండవు. బ్రహ్మానుభవాన్ని పొందడానికి మనోబుద్ధులు మరి వాటిల్లో మనోబుద్ధులు సిద్ధముగా ఉండవు. వాటిల్లో కాలుష్యం ఉన్నది. జన్మజన్మలలో ఉన్నటువంటి వాసనల యొక్క ప్రభావమే మనస్సు. ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క వాసన తీసేస్తే మనసు అనేది లేదు. కోరికల యొక్క సమూహమే మనసు. మనసు అంటే ఏమో కాదు, చెలిస్తూ ఉంటుంది, ఎప్పుడు చిత్తము చింతిస్తూ ఉంటుంది. ఈ అంతఃకరణ వృత్తికి కూడా సాక్షిగా ఉన్నదే మన స్వరూపము. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు మనకు ఇందుకోసమే వచ్చాయి. కాబట్టి ఈ సూక్ష్మార్థాన్ని మనం గుర్తించి ధ్యానము చేసినా, యోగం చేసినా, జపాలాచరించినా, ఏమి చేసినప్పటికీ కూడా నేను ఎవరు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఎప్పుడూ కూడా తమ దగ్గరికి వెళ్ళిన శిష్యులకు నీవెవరో తెలుసుకొనుము,
నీవంటే మనసు కాదు, నీవంటే బుద్ధి కాదు, నీవంటే చిత్తము కాదు, నీవంటే ఈ నామరూపాత్మకమైన ప్రపంచం ఏదీ కాదు. నీవిటన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షివి. నీవు దృక్కే కాని దృశ్యము కాదు, నీవు విషయే కాని విషయము కాదు, నీవు జ్ఞాతవే కాని జ్ఞేయము కాదు, నీవు చైతన్యమే కాని జడము కాదు. ఇలా మనకు బోధ చేశాడు. బోధ చేయడమే కాదు, తానెప్పుడూ కూడా అలా సాక్షిగా ఉన్నారు. ఆ సాక్షిత్వాన్నే మనకు ఉపదేశముగా బోధించాడు. కానీ ఎందరో మహాత్ములు ఈ సాక్షితత్వంపైనే మనకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. సర్వజనీనమై సార్వత్రికమై పరిపూర్ణమైన బ్రహ్మము నీవే, నీవు తప్ప రెండోది లేదని చెప్పడం జరిగినది. దేశాలు మారినా, కాలాలు మారినా, మనుష్యులు మారినా, ప్రాంతములు మారినా ఈ దృక్కు మారదే, చైతన్యం మారదు, చూసే చూపు మారదు, శబ్దం అలాగే మారదు, శబ్దములో అర్థాలు మారుతాయి, దృశ్యములు మారుతాయి, దృక్కు మారదు. కాబట్టి మారేది దృశ్యమని, మారనిది దృక్కని, ఆ దృక్కే నా యథార్థ స్వస్వరూపమని ఏనాటికైనా ఏ రోజుటికైనా ఈ సత్యాన్ని గుర్తించాలి. ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. బ్రహ్మానుభవమే ముక్తి అన్నాడు. లౌకికమైన విషయాలను అనుభవించడం కాదు, నిర్హేతుక ఆనందమే. కాబట్టి యోగము, ధ్యానము, తపస్సు, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగింపజేసి పాప ప్రక్షాళనము చేసుకొని నేనెవరు, పరమాత్మ ఎవరు, జగత్తేమిటి, జీవుడేమిటి, ఈశ్వరుడేమిటి అనేటువంటి విచారణాత్మకమైనటువంటి పద్ధతిని అవలంబించి, నేతి మహావాక్య విచారణను అవలంబించి అన్నిటినీ తొలగించగా మిగిలినటువంటి స్వరూపమే సచిదానంద పరబ్రహ్మము, అది నేనే, అహమస్మి అనేటువంటి ఆత్మజ్ఞానం మనకు కలగాలి. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ తప్పేం కాదు, ఇవి కూడా ఆచరిస్తూ ఉండాలి మనం. ఎందుకని? మనోపరిపక్వత కలిగినప్పుడు, మనోపారిశుద్ధ్యం కలిగినప్పుడు నూతన భావాలు వ్యక్తమవుతాయి, మనలో మనకే ఆత్మానుభవం కలుగుతుంది అంటాడు సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారు. కాబట్టి మనము పూజ తక్కువ, ధ్యానం ఎక్కువ అనే భావన లేకుండా ఏదైనా ఒకటి ఆచరిస్తూ మన యొక్క స్వస్వరూపాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. యోగుల యొక్క ప్రగాఢ విశ్వాసము యోగాభ్యాసం. యోగాభ్యాసానికి మించింది లేదని యోగుల యొక్క ప్రగాఢ విశ్వాసము. భక్తులు భక్తికి మించినది ఇంకొకటి లేదంటారు. కాబట్టి ఇవన్నీ మనకు ప్రామాణికమే కదా అంటారు. ఎవరెవరికి ఏది అభిరుచిగా ఉన్నదో వారు ఆ సాధననే, ఆ మార్గాన్నే ఎంచుకుంటారు. కాబట్టి చివరగా మనం అందరము తెలుసుకోవాల్సింది సర్వాత్మభావం, ఏకాత్మభావం. బ్రహ్మాకార వృత్తిలో సర్వాన్ని మనము బ్రహ్మమయముగా చూడడమే. కాబట్టి ఇవన్నీ చూడడము, వినడము, తాకడము, మాట్లాడడము అంటే త్రిపుటి వస్తుంది. త్రిపుటి రహితం కావాలి. కేవలము చత్తు ఆనంద స్వరూపమై స్వస్వరూపముగా మిగిలిపోవాలి. సాక్షాత్కారం అనగా రెండు లేవు. తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ, తాను దృక్కుగా మిగిలిపోవడమే కానీ, తాను జ్ఞాతగా మిగిలిపోవడమే కానీ, తాను చైతన్యముగా మిగిలిపోవడమే కానీ వేరు ఇంకొక మార్గము లేదు. ఆత్మదర్శనం అనగా ఆత్మగా మిగిలిపోవడమే, పరమాత్మగా మిగిలిపోవడమే, పరబ్రహ్మముగా మిగిలిపోవడమే కానీ ఇంకొకటి కాదు అనేటువంటి అంశాన్ని సూక్ష్మబుద్ధి గలవారు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఉండడము, ఉన్నట్టు తెలియబడము, స్ఫురణగా మిగిలిపోవడం. కాబట్టి ఇది ఆరంభ దశలో అందరికీ సాధ్యము కాదు గనుక మన పూర్వీకులైన మహాత్ములు మరి ఎన్నో సాధనా రహస్యాలను పొందుపరచి సమాజానికి అందజేశారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి అష్టాంగ యోగాన్ని కూడా మనకు అందజేశారు. ఏ సాధనైనా పర్వాలేదు, నన్ను నేను తరింపజేసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైన పరితాపం ఉండాలి మనకు. ఎవరో చెప్పేటువంటి వాక్యాల పైన కాకుండా, వాటిని తోలనాడకుండా
మరి గురువులు, శాస్త్రములు, పురాణములు చెప్పేటువంటి అంశాలు సత్యమేనా, నాకు అనుభవమునందు ఉన్నావా లేవా అనేటువంటి అంశాన్ని వారికి వారుగా మననం చేసుకోవాలి, శ్రవణం చేసుకోవాలి. నిధిధ్యాసనలో సత్యాన్ని నిగ్గు తేల్చాలి. ఎక్కడో కుంకుమ ఇస్తున్నారు అదే సత్యం అనుకోకూడదు, ఎక్కడో విభూది ఇస్తున్నారు అదే సత్యం అనుకోకూడదు. ఏదో ఒక వింత చెప్తున్నారు, అవి సత్యం కాదు, లౌకికమైన విషయములే. కానీ ఇవన్నీ బోధించేటువంటి గురువులు మంచివాళ్లే కానీ సద్గురువులు కాలేరు. నాకు నా అంశాన్ని, నా తత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని రెండూ ఒకటేనని సమ్యక్ దృష్టిని, సమ్యక్ జ్ఞానాన్ని బోధించేవారే సద్గురువులు. అట్టి వారే నా జన్మను తరింపజేయగలరని చెప్పి అట్టి సద్గురువులకు 4 విధములైనటువంటి సేవాభావం చేసి వారి కృపకు పాత్రులమై ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్తులమని మనం గుర్తించాలి, అనుభవాన్ని గడించాలి. కాబట్టి ఎవరిని ద్వేషించకూడదు, ఏ మతాన్ని తక్కువగా భావించకూడదు. సర్వభూతానాం దైవం నిక్షిప్తం. అన్ని భూతాలలో, అన్ని జీవుల్లో ఉన్నది కూడా నేనే, నా స్వరూపమే. ఎదుటివారికి ఏదైనా బాధ కలిగితే అది నా బాధే. నాకేదైనా ఎవరైనా హాని చేస్తే ఏ విధమైనటువంటి బాధ ఉంటుందో అటువంటి బాధను ఇంకొకరికి కలిగించకుండా ఉండడమే, అదే భూతదయ. కాబట్టి అన్ని జీవులలో మన యందు అన్ని జీవులు ఉన్నాయని చెప్పి గుర్తించి సర్వాత్మ భావన పొందాలి. కాబట్టి నేను చెప్పినంత సులభమైతే కాదు, అంచెలంచెలుగా మనం ఎదగాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనము ఎదగాలి. కాబట్టి మనము సాధన చేసినా, ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం ఆచరించినా, త్రికరణ శుద్ధిగా మనం ఆచరించినట్లయితే నేను పరమాత్మను ఈ జన్మలోనే పొందాలి అనేటువంటి తీవ్రమైన పరితాపముతో మనం ధ్యానమైన, యోగమైన, జపమైన ఆచరించినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది మనకు. ఆ ఫలితం ఏమిటి? ముక్తియే. ఇది కాలగర్భంలో కలిసిపోయే లాంటిది కాదు, స్వర్గం లాంటిది కాదు. ఇది అజరామరత్వమైన మన స్వరూపము, స్వస్వరూపము. అందుకని ఒక్క పర్యాయము ఆత్మానుభవం పొందితే, అనుభవానికి తెచ్చుకున్నట్లయితే అది విషయం వలె మళ్ళా జారిపోదు. లౌకిక విషయాలైతే ఎంత గొప్ప విషయాలైనా జారిపోతుంది. బ్రహ్మానుభవము, పరబ్రహ్మానుభవం అనేది మరి విషయం వలె జారిపోయేటువంటిది కాదు. కాబట్టి మనం మన స్వరూపాన్ని గుర్తించడమే ధ్యేయం. అదే పరాకాష్ట. పరబ్రహ్మస్వరూపము, మనస్వరూపము రెండూ ఒకటేనని మనకు మహావాక్యములు బోధ చేస్తున్నవి. ఆ మహావాక్యములు బోధ చేసే అంశాన్ని సద్గురువులు బోధ చేస్తున్నారు. ఆ సద్గురువుల ద్వారా మనం శ్రవణ మననాదులు చేసుకొని ఇక్కడే తాను జీవన్ముక్తుడనేటువంటి అంశాన్ని దృఢంగా మనం నమ్మాలి. కాబట్టి దేనికి బంధం ఉన్నదో దానికి విముక్తి అవసరము, దేనికి బంధము లేదో దానికి ముక్తి కూడా అవసరం లేదు. సావు లేని దానికి మరణం ఎక్కడ? ఏది పుట్టిందో దానికి మరణం ఉన్నది, ఏది పుట్టలేదో దానికి మరణమే లేదు. కాబట్టి దేహమే పుట్టుతూ ఉన్నది, చనిపోతున్నది. దేహమునకు సాక్షి అయి విలక్షణమై ప్రకాశించేటువంటి మన స్వరూపానికి విఘాతము లేదు, ముక్తి కూడా లేదు. ఈ ముక్తి అనేటువంటిది కూడా మనోబుద్ధుల్లో కలిగినటువంటిది. జననము, మరణము, భవబంధములలో నేను చిక్కుకొని ఉన్నాను, వీటి నుండి విడుబడాలి అనేటువంటిది కూడా మనోబుద్ధుల్లో కలిగినటువంటి అసంస్కారమే కానీ వాస్తవం కాదు. కాబట్టి మరి మనం నమ్రతాభావనతో తెల్లవారుజామున 4 గంటలకే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రశాంతమైన పూజా గదిలో కూర్చొని దర్భాసనం పరుచుకొని దాని మీద తెల్లటి వస్త్రం పరుచుకొని సుఖాసనములో కూర్చొని ఇష్టదేవతను ముందుగా ప్రార్థన చేసి, గురువును ప్రార్థన చేసి ప్రశాంతముగా మన దగ్గర ఆడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన నిఘా వేసి చూడాలి. దీన్నే అంశోపాసన అంటారు. చక్షురోపాసన, శాంభవి ముద్రలో అలా దృక్కుగా మిగిలిపోవడం. కాబట్టి బ్రహ్మోపాసన, బ్రహ్మమే నేననే పదే భ్రమరకీటక న్యాయం వల్లే పదే మననం చేసుకోవడం బ్రహ్మోపాసన. ఇవన్నీ పరిపక్వత లేనప్పుడు మనకు చెప్పినటువంటి ఉపాసనలే. ఇవన్నీ పరిపక్వత కొరకే చెప్పారు. ఈ సాధనలన్నీ కూడా చివరకు పరతత్వాన్ని, పరబ్రహ్మాన్ని తన స్వరూపమేనని బోధిస్తాయి. కాబట్టి ఈ ఉపాసనలన్నీ కూడా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించినప్పుడే మనకు మనోబుద్ధులు పరిపక్వత చెంది మనసులోనే బ్రహ్మానుభవాన్ని పొందుతాం. మనం
మనసు విషయాకారంగా ఉన్న మనసు బ్రహ్మాకారం అవుతుంది. బ్రహ్మానుభవం పొందడానికి మనసే ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని చెప్పడానికి మూలమేమిటి అంటే ఈ మనసే ప్రాపంచిక విషయముల యందు మనసు పరిగెడినేని అది బంధాన్ని కలిగిస్తుంది, అది విషయాకారమై ఉంటుంది. అదే మనసు పరమాత్మ యందు మనసు లగ్నము చేసినేని అది బ్రహ్మాకారమై ఉంటుంది. కాబట్టి ముందు బ్రహ్మాన్ని చింతించాలి అంటే ముందు బ్రహ్మము తెలియాలి కదా మనకు. ఆ బ్రహ్మాన్ని మనం సగుణంగా ఆరాధిస్తున్నాం. రాముడుగా, కృష్ణుడుగా, శివుడుగా ఆరాధిస్తున్నాం. ఆ పరబ్రహ్మమే రామావతారం వచ్చినది, రాముడుగా వచ్చారు. ఆ పరబ్రహ్మమే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఆ పరబ్రహ్మమే పరమశివుడుగా వచ్చారు. ఆ పరబ్రహ్మమే అమ్మవారుగా వచ్చింది. కాబట్టి సగుణ సాకారాన్ని ఆరాధించడం. నిర్గుణ నిరాకారమైన బ్రహ్మము ఇక ఉపాసన లేదు. ఆ ఉపాసనకు ఆలంబనము, ఏదైనా ఒక ఉపాసన చేయాలంటే ఒక ఆలంబనం ఉండాలి ముందు. ఆలంబనమేమి? నా స్వరూపమే. నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నాలో ఒక స్ఫురణ ఉండాలిగా. కాబట్టి ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా, జపం ఆచరించాలన్నా ముందుగానే ఉండబడినటువంటి పరిపూర్ణమైనటువంటి పరతత్వము, పరతత్వమే నా స్వరూపము, నేననేటువంటి ఎరుక. నేనే తానుంటేనే ఇంకొక పదార్థాన్ని, ఇంకొక వస్తువును చూడగలుగుతున్నాము, ఇంకేదైనా పై కార్యాలు చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ నేననేటువంటి స్పందన, ఆ ఉనికి లేకపోతే మనకు ఇంకే అనుభవం లేదు, ఏ కార్యాన్ని చేయలేము, ఏ ఉపాసన చేయలేము. ఇక్కడ నేను అంటే అసలైన నేను, దేహేంద్రియ మనోబుద్ధులతో ఏకమైనటువంటి నేను కాదు. ఇది అజ్ఞాని మాట్లాడేటువంటి అంశం. జ్ఞాని నేను అన్నాడంటే అది పరమాత్మయే. పరమాత్మకు నేననేటువంటి నామం ఉన్నది. అసలు నేనంటే పరమాత్మయే. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకొనుము, నీవెవరో తెలుసుకొనుము అని చెప్పాడు. కాబట్టి నేనంటే ఇక్కడ దేహం కాదు, తాను అని అర్థం. ఈ నేనకు తాను సాక్షిగా ఉన్నది. ఈ నేననేటువంటి దానికి సాక్షి ఎందుకు అంటే ఇది జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో పడిపోతుంది. ఈ నేననే తలంపు, ఆ తలంపుకు కూడా సాక్షిగా ఉన్నదే తాను. తాను అంటే తత్వమసి మహావాక్యముల యొక్క అంశం ఇక్కడ గుర్తించాలి. తాను పరబ్రహ్మస్వరూపుడే గాని పరమాత్మ స్వరూపుడే గాని వేరు కాదు. కాబట్టి తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను, మిగుల నాకంటే అన్యమేమీయూ లేదు, సత్యమిది సర్వవేదాంత సార సంగ్రహంబు అని చెప్పి సీతారామాంజనేయ సంవాదంలో చెప్పడం జరిగినది. కాబట్టి మనము సర్వదృక్కుగా మిగిలిపోవాలి, సర్వసాక్షిగా మిగిలిపోవాలి. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. కాబట్టి మనకు ఈ విధముగా నామరూపాలుగా తోస్తూ ఉన్నది కూడా ఆ పరిపూర్ణ బ్రహ్మమే. చైతన్యము నుండి ఘనీభవించి ఒక పదార్థ రూపములో కనపడుతున్నది. కుండగా కనపడింది అంటే కుండకు ఆధారమైన మన్ను లేక కుండ కనపడదు. నగగా కనపడింది అంటే నగకు మూలమైన బంగారము లేక నగ కనపడదు. తరంగముగా కనపడింది అంటే జలము లేక తరంగము కనపడదు. అలాగే నాకు ఈ దృశ్యము కనిపించింది అంటే దృక్కగు నేను లేక నాకు దృశ్యము లేదు. దృక్కు బ్రహ్మము, దృశ్యము జడము. ఇట్లా మనము ఈ వేదాంత వాక్యాలను సమన్వయపరచుకొని మనకు మనముగా ఏకాంత ప్రదేశములో కూర్చొని ధ్యానం చేసుకోవాలి. స్వస్వరూపానుసంధానంలో మిగిలిపోవాలి. పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవాలి. ఏమి మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా, ఏ కార్యకలాపములో ఉండినా నేననేటువంటి స్పృహ లేక ఈ కార్యాలన్నీ చేయగలమా? చేయలేము. అందుకని మనం విషయములతో మమేకముగాక మన ఎదుట ఏమేం జరుగుతున్నదో చూద్దామని చెప్పి మనం ప్రతి కార్యానికి, ప్రతి పనికి కూడా సాక్షిగా ఉండడానికి మనం ప్రయత్నించాలి. సాక్షి అనుభవాన్ని సంపాదించాలి. అలాగే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నిరంతరము సాక్షిగా మిగిలిపోయారు. చివరకు మరణ సమయంలో కూడా సాక్షిగానే ఉన్నారు. వారు మూర్తిభవించిన సాక్షాత్ భగవత్స్వరూపులు. గడిచిన 100 ఏళ్లలో భగవాన్ శ్రీ రమణ మహర్షుల లాంటి మహాయోగ పురుషుడు అవతరించలేదు. కాబట్టి
మనము ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఏకాంశం ఏమిటి అనగా, నేను పరబ్రహ్మస్వరూపుణ్ణే గాని పరమాత్మస్వరూపుణ్ణే గాని అన్యము కాదు అని చెప్పి, దేహము నాకు లేదు, దేహము నేను కాను, ఈ దేహం అనేది కూడా నాకు తెలుస్తూ ఉన్నది కదా, జడానికి తెలియదు, చైతన్యానికే తెలియాలి. కాబట్టి చైతన్య స్వరూపుడైన నేనే పరమాత్మ స్వరూపుడినని అనుభవాన్ని గడించాలి. తలనొప్పి వచ్చినా నాకే తెలుస్తూ ఉంది, జ్వరం వచ్చినా నాకే తెలుస్తూ ఉంది, ఆకలి దప్పికలు వచ్చినా నాకే తెలుస్తున్నాయి. వీటన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షిని నేను. ఆకలి దప్పికలు ప్రాణిధర్మములు, సుఖ దుఃఖములు మనోధర్మములు, జనన మరణములు దేహధర్మములు అని చెప్తుంది అమరకోశం. కాబట్టి వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి సాక్షిని, నా చైతన్యమునందే నేననేటువంటి ఎరుక ఉంటేనే ఇవన్నీ నాకు తెలియబడుచున్నవి. తెలుసుకునేటువంటి తెలివి లేక తెలియబడే పదార్థము లేదుగా. ఎరుక లేక ఎరుకు పైన గుర్తించే ఇంకొక పదార్థము లేదు కదా. కాబట్టి సాక్షి లేక సాక్ష్యములు లేవుగా, జలము లేక తరంగము లేదుగా. ఆ విధముగా మనం గుర్తు చేసుకొని, నాకు ఏమేమి కనపడుచున్నదో ఏమేమి వినపడుచున్నదో ఇదంతా కూడా దృశ్యమే, నేను దృక్కయ్యున్నాను, సర్వదృక్కయ్యున్నానని చెప్పి, నేనే తుర్యస్వరూపుడిని అని చెప్పి తాను పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే జీవిత పరమావధి. ఇదే పరమపురుషార్థం. అందుకోసమే మానవ జన్మ వచ్చినది. మరి నేను ప్రబోధించేటువంటి వాక్యాలలో ఏదైనా సాహిత్య దోషాలుండినా, అక్షర లోపాలుండినా, మరి ఏదైనా దోషాలుండినా ఇవి నావిగా మీరు భావించి, మరి సత్యాన్ని గుర్తించి ఇప్పుడే ఇక్కడే మీరు పరబ్రహ్మ స్వరూపులై పరమాత్మ స్వరూపులై మిగిలిపోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.